కొంతమంది పార్ట్నర్సు లేడీస్ బ్రెస్ట్‌ను నోట్లో పెట్టుకుంటుంటారు. దానివల్ల ఏమన్నా లాభమా? నష్టమా? అని అడిగారు. నష్టమైతే ఏమీ లేదు. ప్రొవైడెడ్ ఆ అమ్మాయికి అది ఇష్టపడితే పెట్టుకోవచ్చు. శృంగారం అనేది సీతాకోకచిలుక పువ్వు మీద వాలినంత డెలికేట్‌గా ఉండాలి. అమ్మాయికి ఇష్టం లేని పని చేయకూడదు. అమ్మాయికి నచ్చని పని చేయకూడదు. ఒకవేళ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే మీరు నిపుల్ స్టిమ్యులేట్ చేయొచ్చు. నిపుల్ నాలుకతో స్టిమ్యులేట్ చేయొచ్చు. చేత్తో స్టిమ్యులేట్ చేయొచ్చు. పొరపాటున అమ్మాయి గనుక పాలిచ్చే తల్లి అయితే ఒకవేళ మీ నోట్లో పాలు వచ్చినా నష్టమేం లేదు. ఒకవేళ పాలు రాకున్నా గూడా మీరు స్టిమ్యులేట్ చేస్తే నష్టమేం లేదు. శృంగారం అనేది ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో ఉన్నటువంటి అవగాహనతోటి జరగాల్సిందే. వాళ్ళకి ఇష్టం ఉంటే అభ్యంతరం లేకపోతే చేసుకోవచ్చు. అయితే కొద్దిమంది తమ అంగాన్ని అమ్మాయి నోట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల కొన్ని ఇబ్బందులుంటాయి. కొంతమంది ఏంటంటే నోట్లో పెడితే పిల్లలు పుట్టట్లేదని వస్తారు. నోట్లో పెడితే పిల్లలు పుట్టరు. నోట్లో గాని ఏనస్‌లో గాని పెడితే పిల్లలు పుట్టరు. పిల్లలు కావాలనుకునే వాళ్ళు కంపల్సరీ భగవంతుడిచ్చినటువంటి ముందు వైపు ఉన్నటువంటి మూత్రం వచ్చే దారి కింద వెజనల్ ఇంట్రాయిటస్ అని ఒక స్పేస్ ఉంటుంది. అందులో మాత్రమే చేస్తేనే పిల్లలు పుడతారు. కాకపోతే ఎంజాయ్‌మెంట్ కోసమని మీరు ఏమైనా చేయొచ్చు. ఏది చేసినా రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతుంటాయి. ఏనస్‌లో పెడితే ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. నోట్లో గూడా పెడితే చాలా ఇన్ఫెక్షన్ ఉంటుంది. నోట్లో విపరీతమైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. మా గురువుగారు ఒకాయన చెప్పేవాడు. "నువ్వు నోట్లో వేలు పెడితే వెంటనే కడుక్కో. అలా కాకుండా ఒకవేళ పీఆర్ అంటారు. పర్ రెక్టల్ ఎగ్జామినేషన్. ఒకవేళ గ్లవ్ లేకుండా పీఆర్ చేసినా తప్పులేదు. ఊరికే మామూలుగా కడుక్కోవచ్చు కాదు. కానీ నోట్లో వేలు పెడితే మాత్రం గ్లవ్ లేకుండా పెడితే కంపల్సరీ చాలా సార్లు సోప్‌తో కడుక్కోమని చెప్పేవాడాయన. ఏనస్ కన్నా కూడా దరిద్రమైంది. నోట్లో విపరీతమైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది పెట్స్‌ని పెంచుకుంటున్నారు. ఈ పెట్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ పెట్ సెలైవాలో రకరకాలైనటువంటి ఫంగస్‌లు, బ్యాక్టీరియాలు విచ్ ఆర్ నాట్ యూజ్డ్ టు ది హ్యూమన్ బాడీ. ఒక హ్యూమన్ ఇంకో హ్యూమన్‌ని ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా సెలైవా ట్రాన్స్‌మిట్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కన్నా ఒక డాగ్ గనుక ఒక హ్యూమన్ బీయింగ్‌ని ముద్దు పెట్టుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఆర్ ప్లెంటీ. దాంతోటి విపరీతంగా ఉంటాయి. కనుక ప్రేమగా చూడొచ్చు. అంతేగాని వాటిని బెడ్‌రూమ్‌లోకి రానీయడం గానీ, తర్వాత ముద్దు పెట్టుకోవడం గానీ చేయకండి. ఎస్పెషల్లీ వాటి కాలి గోళ్ళ మధ్యలో వాటి ఫీకల్ మ్యాటర్ అంటి ఉంటుంది. దాంట్లో రకరకాలైనటువంటి ఫంగస్‌లు, బ్యాక్టీరియాలుంటాయి. మీరు ఎంత శుభ్రం చేసినా అది మళ్ళీ మీ బెడ్‌రూమ్‌లో గనుక బెడ్ మీద ఎక్కితే అక్కడ కొన్ని బ్యాక్టీరియా, తర్వాత దాని హెయిర్‌తో పాటు కొన్ని బ్యాక్టీరియా, వైరస్‌లు పడతాయి. వాటి స్థానంలోనే ఉంచండి. శృంగారం అనేది మనుషులతోటి మాత్రమే చేయండి. మనుషులతోటి చేసే శృంగారంలో వచ్చే ఎంజాయ్‌మెంట్ కుక్కలతోటి, నక్కలతోటి రాదు. కనుక దీన్ని బీస్టియాలిటీ అంటారు. బీస్ట్స్ అంటే జంతువులని అర్థం. సో, జంతువులతో శృంగారం చేయడం అనేది ఇల్లీగల్ గూడా. దానికి పనిష్మెంట్ జైలు కూడా ఉంటుంది. కనుక మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా కుక్కలతో శృంగారం చేయకూడదు. సాధ్యమైనంత వరకు శృంగారం కాకపోయినా చాలామందికి దాన్ని దగ్గరగా హత్తుకోవడం గానీ, ముద్దు పెట్టడం గానీ చేస్తుంటారు. అవన్నీ మానేయాల్సి ఉంటుంది.